డీటెయిల్స్ భూలోక వైకుంఠంగా బాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భక్తులతో కిటకిటలాడుతుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం భద్రాచల దేవస్థానం నుండి మా ఖమ్మం జిల్లా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో భక్తులతో కిటకిటలాడుతుంది. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముక్కోటి దేవతలు విష్ణువు గరుడ వాహనంపై భూలోకానికి వెంచేసి 3 కోట్ల దేవతలతో కలిసి ఉత్తర ద్వారంలో దర్శించుకున్న భక్తులకు మాత్రం పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి 3 కోట్ల ఏకాదశులు కలిసి ఈరోజు ఏకాదశిగా పరిగణిస్తారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైష్ణవాలయాలు తిరుపతి కావచ్చు, శ్రీరంగం కావచ్చు, భద్రాచలం భూలోక వైకుంఠంగా బాసిల్తున్న దక్షిణ అయోధ్యగా బాసిల్తున్న భద్రాచల దివ్యక్షేత్రంలో మాత్రం ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం వైష్ణవాలయంలో సంబంధించి ఉత్తర ద్వారంలో మాత్రం భక్తులకు దర్శనం ఇస్తారు. ఉదయం తెల్లవారుజామున ప్రాతకాలంలోనే 5 గంటల ప్రాంతంలోనే ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై కిందికి తీసుకొచ్చి మాత్రానికి ఉత్తర ద్వారాలను మాత్రం ఉత్సవమూర్తులను కూర్చోబెట్టి ఆ పూజారులు మాత్రం పూజలు నిర్వహిస్తారు. పూజలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి 1 గంట సేపు పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ సీతమ్మ వారు, రామవాళ్ళ వారికి, ఆంజనేయ స్వామికి, లక్ష్మణ స్వామికి, ఆండాల అలవారికి, తర్వాత మరికొంత దేవతలకు మాత్రానికి ఆరతులు ఇస్తారు. ఆరతులు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఉత్సవమూర్తులను మాత్రం ఊరేగింపుల ద్వారా మాత్రానికి మాడవీధుల ద్వారా ఊరేగిస్తారు. ఆ తర్వాత భక్తులు ఎవరైతే దర్శనం కోసం వేంచేసి ఉంటారో సెక్టార్ల వైజ్గా భద్రాచలం దివ్యక్షేత్రంలో దాదాపు 1,00,000 మంది భక్తులు కూడా ఈరోజు వస్తారని అంచనా వేశారు. వారందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కూడా చూడవచ్చు. ప్రస్తుతం భద్రాచల దివ్యక్షేత్రంలో మనం ఉన్న భక్తులు మాత్రం అందరికీ ఉత్తర ద్వార దర్శనం మాత్రం సీతారామచంద్ర స్వామిని దర్శనం చేసుకునేందుకు మాత్రం వేం చేసుకున్న పరిస్థితి అయితే స్పష్టంగా చూడవచ్చు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మాత్రానికి 3 రకాల ఉన్నాయి అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా ఆలాహలము పుట్టినరోజు అని చెప్పవచ్చు. అమృతం పుట్టినరోజు అని చెప్పవచ్చు. శివుడు అలాహలాన్ని మింగిన, దాంతోపాటు శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతని ఈరోజు అర్జునుడికి ఉపదేశించిన రోజు అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఆలయ అర్చకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా విష్ణువు ఏకంగా 3 కోట్ల దేవతలతో వచ్చి ఉత్తర ద్వారంలో దర్శించుకుంటే భక్తులకు ఎలాంటి పుణ్యఫలం లభిస్తుంది, ఏంటి అసలు ఈ ముక్కోటి ఏకాదశి విశిష్టత? జై శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. సూర్యుడు ధనురాశిలోకి వచ్చిన తర్వాత వచ్చేటువంటి శుద్ధ ఏకాదశికే వైకుంఠ ఏకాదశి అని పేరు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే మనకి ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శిస్తారో వారికి ఉత్తమమైనటువంటి గతులు కలుగుతాయని చెప్పి మనకి ఆగమశాస్త్రం చెబుతోంది. ఆ విధంగా ఈ ఏకాదశి నాడు ముక్కోటి దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకున్నటువంటి శుభ సమయం కాబట్టి ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. ఏకాదశిని నామకరణం చేయడానికి ప్రత్యేకత ఏంటి? ఏకాదశి మహావిష్ణువు శరీరం నుంచి ఉద్భవిస్తుంది. మరోపక్క ఈరోజు రావణుడు కూడా రావణాసురుడిని సంహరించేందుకు ముక్కోటి దేవతలందరూ బ్రహ్మతో సహా వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువుని వేడుకుంటారు. దీనికి ప్రాశస్త్యం ఏంటి? అంటే వైకుంఠానికి వెళ్ళినటువంటిది కానీ మనకి ఆగమ శాస్త్రంలో శ్రీకృష్ణ సంహిత అనేటువంటి గ్రంథంలో బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేసినట్టు ఆనాడు మధుకైటబులు అనేటువంటి రాక్షసుల్ని సంహరించాడు స్వామి. ఈ ఉత్తర ద్వారం గుండా వారు మోక్షాన్ని పొందారు. దాన్ని నేను ఉత్సవంగా చేస్తానని బ్రహ్మదేవుడు ఆదేశించడంతో ఆనాటి నుంచి కూడా ఈ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి ఉత్తర దర్శనం అనేటువంటిది ఏర్పడింది. రావణ సంహారంగా సంబంధమైనటువంటి దీనికి లేదు. మొత్తంగా చూడవచ్చు. దీనికి సంబంధించి కూడా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచల దివ్యక్షేత్రం భూలోక వైకుంఠంగా భద్రాచల దివ్యక్షేత్రం పరిణమిల్తుందని చెప్పొచ్చు. ఈరోజు మాత్రానికి భూలోక వైకుంఠంగా పరిణమిల్తున్న ఆ భద్రాచల దివ్యక్షేత్రంలో మాత్రానికి భక్తులు మాత్రానికి 1,00,000 మంది పైగా భక్తులు కూడా ఇక్కడికి వేంచేసి ఉన్నారు. వారందరికీ మాత్రానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్తర ద్వారంలో భద్రాచల సీతారామచంద్ర స్వామిని దర్శించుకునేందుకు మాత్రం భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసినట్టుంది. ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం ధనుర్మాసంలో శుక్లపక్ష ఏకాదశి అన్నట్టు 3 కోట్ల దేవతలు భూమిపైకి వచ్చేసి వైకుంఠ ద్వారంలో ఉత్తర ద్వారంలో మహావిష్ణువుని దర్శించుకుంటారు. మహావిష్ణువు రూపంలో మాత్రం భక్తులకు ఈరోజు సీతారామచంద్ర స్వామి దర్శనమిస్తారని ప్రత్యేకమైన పురాణం ప్రకారం చెప్తారు. ఈ మురా అనే సంహారం కూడా ఉంటుంది. ఒకప్పుడు మాత్రం మురా అనే రాక్షసుడు కూడా సంహరించడానికి విష్ణువు శరీరం నుంచి ఒక శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తికి విష్ణువు ఏకాదశిని నామకరణం చేస్తారు. దానికి పేరు పెట్టి ఆ కోరిక తీర్చేందుకు మాత్రానికి ఆ రోజు ఉపవాసం ఉన్న వారికి మాత్రం పుణ్యఫలం 1000 జన్మల పుణ్యఫలం కూడా లభిస్తుంది అంటూ మాత్రం పురాణ ఇతిహాసాల ప్రకారం చెప్తారు. మరోపక్క
ఈ రోజున మాత్రం వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్న భక్తులకు మాత్రం 1000 జన్మలో గతంలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి అంటూ మాత్రానికి చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. ఈరోజు మరోపక్క భగవద్గీత కూడా శ్రీకృష్ణుడు మాత్రానికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి మాత్రం ఉపదేశించిన రోజు కూడా దీన్ని ప్రాశస్త్యంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా భద్రాచల దివ్యక్షేత్రాల్లో మాత్రానికి భక్తులు మాత్రం ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్తర దూరదర్శనానికి సంబంధించింది 6 సెక్టార్లో ఏబి సెక్టార్తో పాటు సిడి సెక్టార్లు కూడా ఏర్పాటు చేశారు. విఐపి గ్యాలరీతో పాటు కూడా మరికొంతమంది, దాంతోపాటు పోలీసులు కూడా దాదాపు 1500 మంది పోలీసులు కూడా ఉన్నతాధికారులు ఎస్పీ రోహిత్ రాజుతో పాటు జిల్లా కలెక్టర్ జితేశ్వర్ పాటిల్ కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు మాత్రానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు భద్రాచల దివ్యక్షేత్రం సంబంధించిన ఈవో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, రమేష్, భద్రాచలం.